టుడే మనం డీ ఫ్లిప్ ఫ్లాప్ యొక్క వెరిలా కోడ్ అండ్ టెస్ట్ బెంచ్ అండ్ వేవ్ ఫార్మ్స్ వెరిఫై చేద్దాం. డీ ఫ్లిప్ ఫ్లాప్ అంటే క్యూ ఏం ఉంటాయి, క్యూ ఈక్వల్ టు 0 అయితే డి ఈక్వల్ టు 0. మీకు ఆల్రెడీ ట్రూత్ టేబుల్ తెలిసే ఉంటుంది కదా. సో ఇక్కడ కోడింగ్ ఏంటంటే ఇన్పుట్స్ ఏంటి, క్లాక్ రీసెట్ డి. సో ఇన్పుట్ ఈక్వల్ టు క్లాక్ రీసెట్ డి, అవుట్పుట్ రెజ్ క్యూ. ఇక్కడ రెజ్ ఎందుకు వాడామంటే ఆల్వేస్ యూజ్ చేసినప్పుడు అవుట్పుట్ రెజ్ క్యూ అని రాయాలి మనం. నెక్స్ట్ ఆల్వేస్ పాసేజ్ ఆఫ్ ది క్లాక్. పాసేజ్ ఆఫ్ ది క్లాక్ ఉన్నప్పుడు ఇఫ్ రీసెట్ అయితే క్యూ ఈక్వల్ టు 0 అనమాట. ఎల్స్ అంటే రీసెట్ స్టేట్ కాకుండా నార్మల్ స్టేట్లో ఉంటే డి వాల్యూ ఏముంటుందో క్యూ వాల్యూకి అది వచ్చేస్తుంది. ఈ కోడ్ ఆల్రెడీ డీ ఫ్లిప్ ఫ్లాప్ కోడ్ ఇది అనమాట. టెస్ట్ బెంచ్. ఈ టెస్ట్ బెంచ్లో ఇన్పుట్స్ అనేవి రెజ్గా తీసుకుంటాం, అవుట్పుట్స్ అనేవి వైర్గా తీసుకుంటాం. నెక్స్ట్ డియూటీ ఇన్స్టాన్సియేషన్ చేస్తాం ఇక్కడ. నెక్స్ట్ ఇనీషియల్గా మనం వాల్యూస్ ఇవ్వాలి, అంటే క్లాక్కి 0, రీసెట్కి 0, డీకి 0. అంటే ఇనీషియల్గా మనం వాల్యూస్ ఇవ్వకపోతే అక్కడ అన్నోన్ వాల్యూస్ వస్తాయి, అంటే ఎక్స్ అలా వస్తుంది. సో దానికోసం మనం ఇనీషియల్గా జీరోస్ తీసుకుంటాం అనమాట. నెక్స్ట్ క్లాక్ని ఆల్వేస్ టాగుల్ చేయాలి మనం. #5 ఈక్వల్ టు క్లాక్ ఈక్వల్ టు నెగ్గేజ్ ఆఫ్ ది క్లాక్. నెక్స్ట్ మనం ఇన్పుట్స్ ఇవ్వాలి కదా, అంటే ఇక్కడ ఒక ఇన్పుట్ ఇచ్చేసాం. నెక్స్ట్ ఏంటి, రీసెట్ ఇస్తున్నాం, అంటే ఫస్ట్ నెగ్గేజ్ ఆఫ్ ది క్లాక్ దగ్గర రీసెట్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ నెగ్గేజ్ ఆఫ్ ది క్లాక్ దగ్గర రీసెట్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ నెగ్గేజ్ ఆఫ్ ది క్లాక్ దగ్గర డి ఈక్వల్ టు 1. నెక్స్ట్ డి ఈక్వల్ టు 0, డి ఈక్వల్ టు 1. తర్వాత నేను #5 డిలే ఈక్వల్ టు 0, #3 డిలే ఈక్వల్ టు 1 ఇలా ఇచ్చి చూద్దాం ఎలా వస్తుందో అవుట్పుట్. Xilinxలో రన్ చేసి వేవ్ ఫార్మ్స్ వెరిఫై చేద్దాం. ఓకే, ఇక్కడ ఓపెన్ అయిపోయింది. ఆల్రెడీ నేను ఇప్పుడే రన్ చేశాను. స్కీమాటిక్ చూద్దాం ఎలా ఉందో. సేమ్ మనం బ్లాక్ డయాగ్రామ్ గీస్తాం కదా, సేమ్ అదే అనమాట. నెక్స్ట్ సిమ్యులేషన్లో వేవ్ ఫార్మ్స్ ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయా లేదా అని బిహేవియర్ చెక్లో మనం చెక్ చేస్తాం. నెక్స్ట్ సిమ్యులేట్ బిహేవియర్. ఓకే, ఇక్కడ ఈ ఆప్షన్ క్లిక్ చేద్దాం. మనం ఇనీషియల్గా ఇచ్చాం కాబట్టి ఇక్కడ 0 వచ్చింది. మనం ఇనీషియల్గా క్యూకి ఇవ్వలేదు కదా, సో అన్నౌన్ వచ్చింది. ఇప్పుడు ఎవ్రీ 5 క్లాక్ సైకిల్స్కి టాగుల్ అవుతుంది క్లాక్. ఇక్కడ చూడండి 0 to 5, ఇక్కడ అంటే ఇంకా జూమ్ చేస్తా, 0 to 5 నానో సెకండ్స్ టాగుల్ అవుతుంది. ఇది ఇన్ఫినిటీ వరకు అలాగే టాగుల్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ఏంటి, రీసెట్ మనం ఎప్పుడు ఇచ్చాం, నెగ్గేజ్ ఆఫ్ ది క్లాక్ దగ్గర 1 ఇచ్చాం. అంటే ఫస్ట్ నెగ్గేజ్, ఇది పాసేజ్ ఆఫ్ ది క్లాక్, ఇది నెగ్గేజ్ ఆఫ్ ది క్లాక్ కదా. ఈ నెగ్గేజ్ ఆఫ్ ది క్లాక్ దగ్గర మనం రీసెట్ 1 ఇచ్చాం. నెక్స్ట్ నెగ్గేజ్ ఆఫ్ ది క్లాక్ దగ్గర రీసెట్ 0 ఇచ్చాం. సో ఇక్కడ రీసెట్ అయిపోయింది. అంటే రీసెట్లో క్యూ 0 ఉంటుంది. ప్రీవియస్గా కూడా క్యూ 0 వచ్చింది ఈ స్టేజ్కి. బట్ ఏమైనా ప్రీవియస్ ఇన్పుట్స్ ఏమైనా ఉన్నా అవి క్లియర్ అయిపోతాయి అనమాట, 0కి వచ్చేస్తుంది క్యూ. నెక్స్ట్ నెగ్గేజ్ ఆఫ్ ది క్లాక్ దగ్గర డి ఈక్వల్ టు 1 ఇచ్చాం. సో ఈ డి ఈక్వల్ టు 1 అనేది నెక్స్ట్ పాసేజ్ ఆఫ్ ది క్లాక్ దగ్గర అప్డేట్ అయిందనమాట మనకి. ఇది ఎంత, 10 నానో సెకండ్స్ ఇచ్చాం. సో ఇక్కడ కూడా 10 నానో సెకండ్స్ వచ్చేసింది. నెక్స్ట్ నెగ్గేజ్ ఆఫ్ ది క్లాక్, అంటే ఇది నెగ్గేజ్ ఆఫ్ ది క్లాక్ కదా, ఈ నెగ్గేజ్ ఆఫ్ ది క్లాక్ దగ్గర డి ఈక్వల్ టు 0. సో ఇది ఇక్కడ నెగ్గేజ్ ఆఫ్ ది క్లాక్ దగ్గర ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డి ఈక్వల్ టు 0. అయితే ఇక్కడ ఏమైంది, నెక్స్ట్ పాసేజ్ ఆఫ్ ది క్లాక్ దగ్గర నెగ్గేజ్ ఆఫ్ ది క్లాక్ దగ్గర ఇచ్చాం, కానీ మొత్తం టైం పీరియడ్ కాకుండా
ఈ మిడిల్లోనే అంటే ఈ పాసేజ్ కన్నా కూడా కొంచెం ముందే అంటే పాసేజ్ ఆఫ్ ది క్లాక్ దగ్గరే ఇక్కడ అంటే స్టాప్ చేసాం కదా, అంటే ఆ 1 వాల్యూ నుంచి మళ్ళీ 0కి వచ్చింది. అంటే ఇక్కడ కొంచెం అన్‌స్టెబిలిటీ స్టేట్ అనమాట. అంటే సెటప్ టైం, హోల్డ్ టైం అవన్నీ ఉంటాయి కదా. అంటే మన క్లాక్ ఇలా ఉంది. కానీ యాక్చువల్‌గా ఇక్కడ సడన్‌గా 1 అయిపోదు కదా. కొంచెం స్లోప్ లాగా ఉండేసి ఇక్కడ సెటప్ టైం, హోల్డ్ టైం ఉంటాయి కదా. ఆ సెటప్ టైం, హోల్డ్ టైం ఉన్నప్పుడు ఆ వాల్యూ అనేది సేమ్ ఉండాలి. అంటే సెటప్ టైం, హోల్డ్ టైం ఉన్నప్పుడు వాల్యూస్ చేంజ్ అయ్యాయి అనుకో, ఆ బిహేవియర్‌ని అక్కడ తీసుకోదు. అయితే ఇక్కడున్న అవుట్‌పుట్, ఇక్కడున్న ఇన్‌పుట్ నెక్స్ట్ పాసేజ్ ఆఫ్ ది క్లాక్ దగ్గర వచ్చింది మనకి. అంటే ఇక్కడ సడన్‌గా తీసుకోకుండా అది నెక్స్ట్ దగ్గర వచ్చింది. మళ్ళీ ఇక్కడ నెక్స్ట్ 0 చేసాం మనం. అసలు ఆ 0ది గ్లిచ్‌గా అసలు పోయింది మొత్తానికి. అసలు రాలేదు. ఎందుకంటే ఇది మెటాస్టెబిలిటీ స్టేట్ అంటాం కదా. అంటే మనం ఇన్పుట్ సరిగ్గా ఇస్తేనే అవుట్పుట్ సరిగ్గా వస్తుంది. అంటే ఎక్కడ మనం ఇన్పుట్స్ ఇవ్వాలో అక్కడ ఇవ్వాలి. ఈ సెటప్ టైం, హోల్డ్ టైమ్స్ ఇవన్నీ మిక్స్ అయిపోయి ఉన్నప్పుడు అంటే ఆ సెటప్ టైం, హోల్డ్ టైం మొత్తానికి సేమ్ ఇన్పుట్ ఉండాలి. అంటే ఒకవేళ సెటప్ టైంలో ఒకటి, హోల్డ్ టైంలో ఒకటి అలా ఉన్నా, లేకపోతే సెటప్ టైం ఉన్న టైంలోనే 190 మిక్స్ అయిపోయినా అంటే మనకి అన్‌స్టెబిలిటీ ఆర్ మెటాస్టెబిలిటీ కండిషన్స్ వస్తాయన్నమాట. సో ఆ వాటిని చూపించడానికి నేను ఇలా #5 అలా తీసుకున్నా. కానీ అలా తీసుకోకుండా ప్రతిసారి నెగ్గేజ్ ఆఫ్ ది క్లాక్ దగ్గర మనం ఇన్పుట్స్ తీసుకోవాలి. అంటే ఆర్టీఎల్ కోడ్లో పాసేజ్ ఆఫ్ ది క్లాక్ దగ్గర అవుట్పుట్స్ ఉంటే మనం టెస్ట్ బెంచ్లో నెగ్గేజ్ ఆఫ్ ది క్లాక్ దగ్గర ఇన్పుట్స్ తీసుకోవాలన్నమాట. సో వీటిని ఇంకా యూబిఎంలో అంటే కొంచెం క్లాక్ డిలేస్ ఇస్తామన్నమాట. క్లాకింగ్ బ్లాక్ అని రాసేసుకొని అలా క్లాకింగ్ డిలేస్ ఉంటాయి. అది ఇన్పుట్స్ క్యూ, అవుట్పుట్స్ క్యూ అనేసి ఉంటుంది.